బీఆర్ఎస్ పార్టీ చేంజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విద్యార్థి నాయకులు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వీసీని చేంజ్ చేయాలని ప్రోగ్రామ్స్ చేపట్టి ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమాలు తగ్గే అవకాశం ఉన్నాయంటారా? ఉద్యమాలు అనేది ఎప్పటికి ఉంటాయి. కాంగ్రెస్ వచ్చినంత మాత్రాన ఉద్యమాలు ఉన్నాయనేది అబద్ధము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ఉద్యమ చైతన్యంతో ఉంటారు. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కూడా వాగ్దానాలు ఇచ్చి అమలు చేస్తాయి అనేది కూడా కద్దు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల నియంత పాలనకు చరమగీతం పాడినాం కాబట్టి ఇప్పుడు వచ్చే నూతన ప్రభుత్వము వారి యొక్క వాగ్దానాలు, వారు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఎంతవరకు విస్తృత స్థాయిలో తీసుకుపోతారు అనేటువంటిది కూడా మనము మొదలు చూడాలి. కాబట్టి ప్రభుత్వం మారడం అనేది చాలా సంతోషదగ్గ విషయము. ఈ ప్రభుత్వం కొన్ని మంచి సంస్కరణవాద కార్యక్రమాలు తీసుకొని వచ్చి కొత్త అంశాలను ప్రవేశపెడుతూ కొత్త ప్రజలను మంచి చేస్తుందనేది మాత్రం ఉంది. రీసెంట్గా ఈరోజు పేపర్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ చూసినాము. డిఎస్సి కూడా 12,000 పెంచాలనే ప్రత్యేకమైనటువంటి అంశంతో కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా వచ్చిందనేటువంటిది మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు వస్తుంది ప్రభుత్వం, దాన్ని హర్షిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఉస్మానియా గడ్డ. ఆ గడ్డ మీద ఒక ఆధిపత్య నియంతృత్వ నిరంకుశత్వ విధానాలు ప్రదర్శిస్తున్నటువంటి వీసీని మాత్రం కదిలించలేనటువంటి సందర్భాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం, వీసీ వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఆయన బీఆర్ఎస్కు ప్రభుత్వ తొత్తుగా పనిచేసిండు అనేది విశ్వాస ప్రచారం ఉంది. 2,000 నుంచి 25,000 లాంటి ఫీజులు పెంచి పేద ప్రజల రక్తం దాగిండు అనేటువంటి చరిత్ర కూడా మనకుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో క్లాసులు కూడా జరగాయండి. రిక్రూట్మెంట్ కూడా లేదు. కానీ ఇక్కడ అల్యూమిని పేరు మీద ఈ బొమ్మను చూపించుకొని మేము ఏదో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క చరిత్రను వాళ్ళ వేరే యొక్క త్యాగాన్ని ప్రపంచానికి మేము చెప్పి అద్భుతమైన పాలన ఉస్మానియాలో సాగిస్తున్నామని డంబాచార ప్రచారానికే ఉపయోగించబడ్డది తప్ప కొత్తగా ఆయన వచ్చి తీసుకొచ్చింది ఏం లేదు. ఇక్కడ 3 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? ఇక్కడ మేమేమంటున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పాలి, విద్యార్థులకు వీసీకి ఒక సురుద్భావన వాతావరణం నెలకొల్పి విద్యార్థులు ఏ సమస్య ఉన్నా వీసీని పోయి కలుసుకొని, సార్ మాకు ఈ సమస్యని పరిష్కరించండి, మీరు కూడా రండి, ఒకసారి క్లాసులు అటెండ్ చేయండి, ఒకసారి విజిట్ చేయండి అనేటువంటి ఒక మంచి వాతావరణం ఉండాలి. మీరు జేఎన్యూలో చూడండి, హెచ్సిలో చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గారు రాసిన ఆర్టికల్స్లో కానీ బుక్స్లో కానీ చూడండి. ఒక జేఎన్యూ యూనివర్సిటీ వీసీ కూడా టమాటాలు తీసుకుపోతున్నట్టు, ఉల్లిగడ్డలు తీసుకుపోతున్నట్టు, అందరితో కలిసి నిలబడి మాట్లాడుతున్నట్టు ఎంత డెమోక్రటిక్ వాతావరణం. యూనివర్సిటీ అంటే జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, జ్ఞానాన్ని నూతనంగా ఆవిష్కరించుకోవడం. కాబట్టి మనము ఇక్కడ వీసీ అనేది 3 అంచెల భద్రత పెట్టుకొని, పోలీసు వ్యవస్థను పెట్టుకొని, ఎంత దుర్మార్గం. వీసీ కాడికి పోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏందైనా అదేనా పద్ధతి? కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో 10 సంవత్సరాల నియంత పాలన, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి కూడా చరిత్ర సృష్టించిన సమాజాన్ని. ఎందుకంటే ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ మీద, ఈ తెలంగాణ ప్రాంతం చైతన్యమైన ప్రాంతం, ప్రజలు తిరుగుబాటు శక్తులుగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఎంతలా వ్యక్తినైనా విసిరి కొట్టడానికి ముందు వరుసలో ఉండేటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. అటువంటిది ఒక వీసీ ఈయన ఇక్కడ లక్షలాది మంది పేద వర్గాలు వచ్చి చదువుకునేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే అంశాల పట్ల వెనుకడుగు వేస్తూ వీళ్ళని మొత్తం నష్టం చేస్తూ వీళ్ళ బాధను కారణం కూడా అవుతున్నాడు వీసీ గారు. కాబట్టి ఇప్పటికైనా వీసీ గారు మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఒక విద్యార్థులలోనే కాదు ప్రజలలో వచ్చింది. అనేక రకాలుగా మీ పట్ల మీరు ఇన్ని రోజులు ఎంత పాలన చేసి, ఎంత నష్టపరిచి, కష్టపెచ్చి, ఎంత ఒక నియంతృత్వవాదానికి ఒక ప్రతీకగా మీరు నిలిచిండ్రో ఈ ప్రపంచమే చూసింది. అల్యూమిని పేరు మీద అమెరికాకు పోయి మీరు డబ్బులు తీసుకొచ్చుకొని మేము ఉస్మానియాని ఇంకా ఉద్ధరించి ఇంకెక్కడ నిలబెడతామని నిధుల కళల్లో భ్రమపడ్డమేమో. కానీ ఆ భ్రమ అనేటువంటిది ఇప్పుడు ఆ భ్రమల నుంచి బయటికి వెళ్ళి రేపు నువ్వు ఊసిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం నిన్ను తీసేయక మునిపే, వాళ్ళ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన తీసివేత నుంచి రాక మునిపే మీరేం చేయాలి? రాజీనామా చేయండి. నేను ఈ పదవికి అర్హుని కాదు, సరిపోయింది నాకు, నేను ఎంతమంది ఫీజులను రక్తం దాగిన్నో, ఎంతమంది పేదవాళ్ళని నష్టం చేసిన్నో, ఎంతమంది అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లతో ఎన్ని రకాలుగా చేసిన్నో అనేది కూడా చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇటువంటి తప్పులు మీ వైపు ఉన్నాయి. కార్మికులు అండి, బీసెక్యూర్ పేరు మీద 21,000 ఇస్తున్నాడు. సంవత్సరాల కొద్దిగా జీవితాలు త్యాగం చేసి కరోనా విపత్తు సందర్భం కూడా పగలు చీకటి అని లేకుండా కూడా కార్మికులు 6,000 నుంచి 6,000 వరకు జీతం ఉండేటువంటి 1,500 నుంచి 6,000 వరకు ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలను మొత్తము భ్రష్టు పట్టించి రోడ్ల పాలు చేసి వాళ్ళు ఏడుస్తుంటారు. ఇప్పటికి ఫోన్లు చేసి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ అని. అంటే అటువంటి వాళ్ళు జీవితాల్లో నిప్పులు పోసిన చరిత్ర ఈ వీసీ గారిది. కాబట్టి మేము ఇక్కడ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే
వీసీ గారు ఏదైతే మీరు ఇంకా పాలించుకొని నేను ఈ నియంత్రణ 3 అంచెల భద్రత పెట్టుకుంటా, నా దగ్గరికి రావాలంటే పర్మిషన్ ఉండాలి, ఎవరిని రానేను, నాకు నేనే నియంత్రణ, డిక్టేటర్షిప్ను అని నువ్వు కలలు కంటున్నావు అనుకో, ఆ కళలు నీటి మూటలుగా మిగిలిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు స్పందించు, నువ్వు రాజీనామా చెయ్యి, నీకు సరిపోయింది పదవి, విద్యార్థులను నష్టపెట్టకు, ఏడిపియకు, బాధ పెట్టకు. మిమ్మల్ని మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంది ఈ సమాజం. ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, అమెరికాలో ఉన్నోళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ గౌరవాన్ని, విలువను, మీరు ఇన్నాళ్ళు చేసిన మీ దృష్టిలో అద్భుతమైన యూనివర్సిటీ పాలనగా మీరు ఫీల్ అయితే నేను చెప్పలేం, కానీ అనుకుంటే మీరు ఉన్నతంగా రాజీనామా చేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఒక విముక్తి ప్రాంతంగా ప్రకటించే ప్రయత్నం చేయండి అని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రత్యేకంగా తెలియపరుస్తాము.